ప్రియ దినులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. బైబిల్లో మనకెన్నో విలువైన పదాలు కనపడుతూ ఉంటాయి. వాటిలో బహుశ్రేష్టమైనవి యథార్థత, దయ, ఇలాంటి మొదలగు పదాలు మనం గమనిస్తూ ఉంటాం. కొంతమందిని చూసినప్పుడు వారు కలిగి ఉన్న దయను చూచి ఎంతో ముచ్చట వేస్తూ ఉంటుంది. మనం పరిశుద్ధ గ్రంథంలో ఎస్తేరుని గమనిస్తే, ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయను పుట్టెను అని మనం చదువుకుంటాం. రాజు అయితే స్త్రీలందరిలో ఎస్తేరుని ప్రేమించి దయాదాక్షిణములను కనపరిచాడు. కారణం, ఎస్తేరు దయను యథార్థతను కంఠభూషణముగా ధరించుకున్నది. అసూయ, అహంకారము ధరించుకున్న హామాను కొంతకాలం అధికారం చలాయించిన అహంకారమే అతని జీవితాన్ని నాశనం చేసింది. ఆప్తులైన వారు విడిచిపోతే కొంతకాలం బాధపడతాము, కానీ దయ, యథార్థత విడిచిపెడితే మన జీవితాన్నే కోల్పోతాం. క్రీస్తులో వెలిగించబడిన మన జీవితం అంధకారమయమవుతుంది. అందుకే దయ, యథార్థత ఎల్లప్పుడూ మన హృదయం అనే పలకల మీద వ్రాయబడి ఉండాలి. పరిశుద్ధుడా తండ్రి, మీ ద్వారా మేము పొందిన దయ, సత్యమును విడిచిపోనీకి వాటిని గట్టిగా పట్టుకుని ఉన్నటకు మాకు శక్తిని, బలమును దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.